హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా కాలం నుంచి మా బిగ్ క్లయింట్స్తో మాట్లాడుతున్నాము. రీసెంట్గా కూడా ఒక ఇంటీరియర్స్తో మాట్లాడాము, అందుముందు ఆర్కిటెక్ట్స్తో మాట్లాడాము. సో ఒక ఫంక్షన్ హాల్ క్లయింట్తో మాట్లాడాము. ఈరోజు మనతో జలాల్పూర్ సర్పంచ్ అన్న. సో అన్న పేరు కృష్ణ గారు. చాలా కాలం నుంచి మన దగ్గర లైట్స్ తీసుకుంటున్నారు. ఆయన లైట్స్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది సజెస్ట్ చేసి లైట్స్ ఇప్పించారు. మా లైట్స్ ఎలా ఉన్నాయి, గ్లోయిడ్ లైట్స్ ఎలా ఉన్నాయి, వారికి ఏ విధంగా యూస్ఫుల్ అయ్యాయి అన్న మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 4-5 ఏళ్ళ నుంచి మీరు లైట్స్ వాడుతున్నారు మావి. సో మా లైట్స్ లో మీకు అడ్వాంటేజెస్ ఏమున్నాయి వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు? మెయిన్ గా సర్వీస్ చాలా బాగుంది. గతంలో గ్లో ఎల్ఈడి కాక వేరే కంపెనీలు తీసుకున్నప్పుడు ఒక 6 months కూడా వాడలేకపోయినా. రెగ్యులర్గా ఏంటంటే ఎలక్ట్రీషియన్ తోటి చాలా ఇబ్బందులు అయినాయి. ఎప్పుడైతే మన గ్లో ఎల్ఈడి మా మిత్రుల ద్వారా మీ దగ్గరకు వచ్చినామో అప్పుడు ఇప్పటి వరకు అంటే స్టార్టింగ్లో మాకు ఎట్లా బిగించుకోవాలో ఒక చిన్న ట్రబుల్ ఉండే. దాని తర్వాత మేమే సొంత నిర్ణయాలతోటి చేసుకొని ఇప్పటి వరకు ఎలాంటి రిపేర్లు, మీరు 2 years వారంటీ ఇస్తారు కానీ 3 years అయినా కానీ ఖరాబ్ కాకుండా మంచి సర్వీస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మేము తీసుకుపోయిన లైట్లలో సుమారు నేను 500 చిల్లర లైట్స్ తీసుకెళ్ళాను. దాంట్లో ఇయర్లీ ఒక 10-15 కూడా రిపేర్ రావు. ఆ రిపేర్ వచ్చినా మీ సర్వీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మాకు నిజంగా చాలా సంతోషం. మీ కంపెనీ ఎప్పుడైతే మాకు ఇక్కడికి వచ్చినామో అప్పటి నుంచి మాకు కూడా బడ్డలు తగ్గింది విలేజ్లలో. అన్న ఇప్పుడు మీరు నిన్న చెప్పారు కదా, అది మాకు కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చింది. అంతకుముందు అందరూ ఏం చేశారంటే కాపర్ వైర్ వాడేవాళ్ళు, మీరు అల్యూమినియం సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసి మీరు కూడా చెప్పారు ఏంటంటే పచ్చి రబ్బర్ వాడారు పైన వాడటం వల్ల. ఈ కాపర్ ఏదైతే ఉందో దాని వల్ల సో షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా లైట్ పెరిగింది. ఇప్పుడు మనం ఒక ఎస్పీడీ సజెస్ట్ చేసాం కదా, అది ఉపయోగపడిందా? అంటే మనం ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ హై వోల్టేజ్ స్పర్జెస్ వచ్చినప్పుడు ఎస్పీడీ చాలా యూజ్ అయ్యాయి అన్న. ఎస్పీడీ చాలా అంటే చాలా యూజ్ అయినాయి, చాలా బ్రహ్మాండంగా. ఎందుకనంటే ఊర్లో విలేజ్లలో వైర్లు తలగడము, అది ఏంటంటే పెద్ద సౌండ్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయినప్పుడు చాలా లైట్స్ పేలిపోయేటి, ఖరాబ్ అయ్యేటి. మాకు ఆ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. జస్ట్ మేము కార్బన్ తీసుకుంటే అది అయినప్పుడు జస్ట్ కార్బన్ లైట్స్ దగ్గర చిన్న అవుతున్నాయి తప్ప లైట్స్ మట్టుకు మంచి సర్వీస్ వస్తుంది. జనరల్ గా మీరు మా దగ్గర లైట్స్ తీసుకున్నారు కదా, ఓ 30 feet రోడ్ ఉంది అనుకోండి. జనరల్ గా 30 feet రోడ్ కి మీరు ఎంత లైట్ వాడారు? ఒక పెద్ద రోడ్ ఉంటే ఎంత లైట్ వాడారు? దానివల్ల ఊళ్ళో వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు వాడినప్పుడు? 30 feet రోడ్ కి మీ లైట్ వచ్చేసేసి 30 watts ఎక్కువైపోతుంది. మంచి విశాలంగా చాలా వెడల్పు తోటి చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. అంటే మీ లైట్స్ లో ఆ క్వాలిటీ ఏందో మాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు బేగం బజార్ లో తీసుకొచ్చిన లైట్స్ కి మీకు చాలా డిఫరెంట్. మనం ఇల్యూమినేషన్ ఎక్కువ వచ్చే లైట్స్ వాడతాం అన్న. అంటే మన ఎల్ఈడీస్ ఉంటాయి కదా, జనరల్ గా మార్కెట్ లో వాడే ఎల్ఈడి ఎట్లా ఉంటుంది అంటే 1 watt ఎల్ఈడి 120 నుంచి 130 మాక్సిమం ఉంటాయి. మన 150 నుంచి పవర్ ఎల్ఈడి అయితే 220 వరకు ఉంటుంది అన్న. అందువల్ల ఎక్కువ వచ్చి ఉంటుంది. సో పెద్ద వీధులు ఉంటాయి కదా, దానికి ఏం వాడారు? పెద్ద వచ్చేసేసి మీ దగ్గర నుంచి 150 watts 100 watts కూడా తీసుకెళ్ళాం. సుమారుగా ఒక 80 చేంజ్ తీసుకెళ్ళాను. అవి కూడా బ్యూటిఫుల్ మంచి సర్వీస్. అంటే మెయిన్ చౌరాస్తాలలో పెద్ద పైప్స్ కి మీ దగ్గర లైట్స్ తీసుకెళ్ళాను నేను. ఆ పైప్స్ పాతవి ఉండే అప్పట్లో, ఏంటంటే ఎంపీ నిధులలో వస్తుండే పెద్ద లైట్స్, ఐమాక్స్ లైట్, అవి తీసేసేసి మనం బిగించుకొని చాలా బ్యూటిఫుల్ గా చౌరాస్తాలన్నీ మంచి చాలా బ్రహ్మాండంగా పవర్ సేవ్ అయింది. చాలా సేఫ్. ఇప్పుడు మనం లైట్ ఇచ్చే ముందు కంటే ఇప్పటికి పవర్ డిఫరెన్స్ బిల్ ఎంత తగ్గింది అన్న ఏమన్నా? చాలా. అప్పుడు మేము 50,000 55,000 వరకు కట్టేవాళ్ళం. ఇప్పుడు ఒక 30,000 వరకు వచ్చినాయి. అంటే ఒక 20,000 మాకు సేఫ్ అయింది. ఈ మధ్య కాలంలో కూడా మీ దగ్గరికి మేము సోలార్ లైట్స్ గురించి కూడా వచ్చినాం. అది మాకు చాలా మంచిగా అనిపించింది. అంటే సోలార్ లైట్ ఏ వాటి తీసుకున్నారండి? మా దగ్గర మేము 40 watts తీసుకున్నాము. ఫస్ట్ 25 తీసుకెళ్ళాను నేను. అంటే మా దగ్గర చెరువు కట్ట ఉంటది. ఆ చెరువు కట్టకి కరెంటు స్తంభం వేసుకోవడానికి వీలుండదు. మా విలేజ్ ఆడపడుచులు అందరు బతుకమ్మలు ఆడి నైట్ కి వెళ్ళిపోతారు బతుకమ్మ ఇడవడానికి. ఏంటంటే అక్కడ మనం పోల్ పెట్టడానికి వీలుండదు. ట్రాక్టర్ తోటి గుంత చేయడం, పోల్ పెట్టి వైర్ గుంజడం సెట్ కాదు. దానికి ఏం చేసిన అంటే మీ సజెషన్ తోటి సోలార్ లైట్స్ కావాలంటే మీ సజెషన్ వల్ల నాకు ఆ పోల్స్ తోటి సెటప్ తోటి ఇచ్చారు కదా,
6 కి వస్తాయి, 6 క్లోజ్ అయిపోతాయి. అంతే, ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నా కరెంట్ బిల్ చాలా సేఫ్ అయింది. అవును. అంతకుముందు ఏం చేసేవాడిని అంటే కట్టెలు వాతేసేసి లైట్లు పెట్టేవాడిని. ఓకే. ఇప్పుడు 6 to 6 అంతే. ఈ లైట్లు పెట్టినప్పుడు మళ్ళీ ఆఫ్ చేయడానికి ఒక మనిషి కావాలి. దానికి కరెంట్ మీటర్ పెడతారు గవర్నమెంట్ అయితే. అదంతా చాలా బడ్డం తగ్గింది. అవును. మెయిన్ గా ఏమైందని అంటే నాకు ఆ ఏరియా నుంచి అగ్రికల్చర్ కి వెళ్తారు. ఓకే. నైట్ అంతా చీకటి ఉండేది. ఓకే. మళ్ళీ అక్కడనే మా విలేజ్ నుంచి మాకు బస్ స్టాప్ 1 కిలోమీటర్. ఓకే. చీకట్లో నైట్ ప్రయాణం, నైట్ ఆల్ బస్ దిగి నడుచుకుంటా రావడం అదంతా చాలా ఇబ్బంది ఉండేది. మంచి సేఫ్టీ అరేంజ్ చేశారు. అదైతే చాలా మా విలేజ్ వాళ్ళు కూడా చాలా ఖుషి అవుతారు. ఓకే. అది చూసి అన్న చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది. ఓకే. అదే ఉద్దేశంతో మా విలేజ్ మొత్తం కంప్లీట్ గా సోలార్ తో కూడుకున్న విలేజ్ తయారు చేద్దామని ఒక ఆలోచన ఉంది. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మీకు సోలార్ లో తెలుసు కదన్నా, సోలార్ లో మనకి 3 రూపీస్ 20 పైసా పడుద్ది. మీకు కనుక ఒక 2-3 ఇయర్స్ లో వస్తే పే బ్యాక్ వచ్చేస్తుంది. బట్ 2.3 అదే ఎలక్ట్రిసిటీ తీసుకున్నాం అనుకోండి, హౌస్ కే 6 రూపాయలు పడుద్ది. అది కమర్షియల్ అనుకోండి, మీ దానికి 9 రూపాయలు పడుద్ది. మీరు సోలార్ పెడితే ఏమవుతుందంటే 4 రూపాయలు ఆన్ యావరేజ్ అయిపోయింది. లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం. మీ విలేజ్ లో ప్రతి ఎవరైతే మన ఉంటారో రైతులు కానీ లేకపోతే ఎవరైతే ఉంటారో అందరూ కనుక సోలార్ పెట్టించుకున్నారు అనుకోండి, ప్రతి ఇంటి మీద పెట్టించుకుంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందన్న పిఎం గర్ యోజన దాంట్లో ఇచ్చేస్తుంది. మీకు పెట్టేసుకుంటే ఒక 70,000 వరకు సబ్సిడీ వస్తుంది, 3 కిలోవాట్ వరకు. సో అది మొత్తం పెట్టారనుకోండి, ప్రతి ఇంటికి మీరు ఫ్రీ సప్లై ఇచ్చినట్టు అవుతుంది. రెండోది మీరు కనుక విలేజ్ మొత్తం సోలార్ కి పెట్టేసారు అనుకోండి, కంప్లీట్ గ్రీన్ విలేజ్ అవుతుంది. సో ఇప్పుడు అదే ఆలోచన తోటి మీ దగ్గరికి కూడా రావడం ఈ రోజు ఏంటంటే అన్న, సోలార్ లైట్ గవర్నమెంట్ పోల్ కు అన్న ఈ లైట్స్ పెడితే మా కరెంట్ బిల్స్ ఈ ఎల్ఈడి వచ్చి నుంచి ఇంకా తగ్గింది. దీన్ని కూడా సేఫ్ సైడ్ తీసుకెళ్లి గ్రామ పంచాయతీ నిధులను అంటే మిగులు బడ్జెట్ లో ఉంచుకొని ఆ డబ్బులను మేము కాలనీ డెవలప్ చేయడానికి కానీ ఏదానికైనా వాడడానికి చాలా బాగుంటది. ఎవ్రీ మంత్ 30-35 కరెంట్ బిల్ కడుతున్నాం. ఇదే సోలార్ది అదేమంటారు దాన్ని, సోలార్ ఇంటిగ్రేటెడ్ లైట్, అది ఫిక్స్ చేసుకున్నాం అనుకో 6 కి వస్తా 6 కి వెళ్ళిపోతుంది. కరెంట్ బిల్ కూడా మేము సేఫ్ అయిపోయి దాని మీద దృష్టి పెట్టాము ఇప్పుడు. అందుకే ఈ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది. స్పెషల్ గా మీ సర్వీస్, మీ గ్లో ఎల్ఈడి మటుకు చాలా నచ్చి మా మండల్ మొత్తం నేను ఒక్కరిని వచ్చి టోటల్ గా 32 విలేజ్లను తీసుకొని వచ్చి మా నుంచి పక్క మండలాలు కూడా ఎక్కడో తయారై చాలా మంచిగా అయింది. మంచి సర్వీస్ ఉంది. థ్యాంక్ యూ అన్న. మీరు మీ విలేజ్ ని గ్రీన్ విలేజ్ చేయాలని, మీ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ పవర్ బిల్ కట్టకుండా డైరెక్ట్ గా వెళ్లే విధంగా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.